భుజంలో ఉండే ఒక టెండన్ ఆర్ రొటేటర్ కఫ్ అంటాం అనమాట దీన్ని. ఈ రొటేటర్ కఫ్ అంటే మనకు ఏమవుతుందంటే 4 కండలు కలిపి ఈ రొటేటర్ కఫ్ అనే దాన్ని తయారు చేస్తాయి. ఇవి మనకు ముఖ్యంగా చేతి మూమెంట్స్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. రొటేషన్స్ కానీ పైకి ఎత్తడం ఇలాంటివన్నీ కూడా. ఈ రొటేటర్ కఫ్ ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెండన్స్. కానీ ఏజ్తో పాటు ఒక్కోసారి దీంట్లో డీజనరేటివ్ టేర్స్ అంటాం. అంటే ఈ వేరియంట్ టేర్ వల్ల ఒక్కొక్కసారి టేర్స్ రావచ్చు. ఆర్ అట్ ద సేమ్ టైం ఒక్కోసారి ఇంజురీస్ వల్ల, అంటే ఏదైనా పడిపోవడం కానీ అలాంటిది అయినప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ రొటేటర్ కఫ్లో టేర్స్ అనేది రావడం జరగచ్చు. కామన్గా మోర్ కామన్గా చూసుకుంటే ఈ ఎల్డర్లీ ఏజ్లో మాత్రం కొంత ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇవి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇవి కంప్లీట్ టేర్స్ ఉండొచ్చు, ఆర్ ఒక్కోసారి పార్షల్ టేర్స్ కూడా ఉండొచ్చు అనమాట. దీన్ని మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకొని ఒక కంప్లీట్ టేరా పార్షల్ టేరా అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు. చేసిన తర్వాత ఒకవేళ కంప్లీట్ టేర్ అయితే కనుక దీనివల్ల డే టు డే యాక్టివిటీస్కి చాలా ఇబ్బంది ఉంటుంది అండ్ పూర్తిగా హీల్ అనేది జరగదు. ఇటువంటి సిచ్యువేషన్లో దాన్ని మనం ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ సర్జరీతో కరెక్ట్ చేసుకుంటాం. పూర్వం అయితే దీనికి పూర్తిగా ఓపెన్ చేసి ఓపెన్ సర్జరీ అనేవాళ్ళు, అలాంటివి చేసేవాళ్ళు. కానీ మనకి ఇప్పుడున్న టెక్నాలజీతో ఆర్థ్రోస్కోపిక్ టెక్నిక్ అనేది దీని ద్వారా దాన్ని రిపేర్ చేస్తాం. ఇది ఆర్థ్రోస్కోపీ అనేది ఒక కీ హోల్ సర్జరీ లాంటిది. దీంట్లో ఏం చేస్తామంటే చిన్న చిన్న 2 to 3 కట్స్ ఉంటాయి, ఒక అబౌట్ 1/2 centimeter ఆర్ లెస్. అండ్ దీని ద్వారా ఆర్థ్రోస్కోప్ అనే ఒక మెషిన్ని మనం లోపల పంపిస్తాం. జాయింట్ లోపల పెట్టి మనకు ఆ కెమెరాలో ఇది ఎలా ఉంది జాయింట్ అనేది చెక్ చేస్తాం. ద సేమ్ టైం ఈ టెండన్ ఎంతవరకు టేర్ అయింది అన్నది మనం కూడా చూసి దాన్ని ఆ టేర్ అయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రిపేర్ అనేది చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇనీషియల్ స్టేజెస్లో అయితే ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒక్కోసారి లాంగ్ టర్మ్ నెగ్లెక్టెడ్ టేర్స్, అంటే చాలా కాలం నుంచి ఈ టేర్స్ పర్సిస్ట్ అయ్యి అలానే ఉన్న వాళ్ళు, దాంతోపాటు ఆర్థరైటిస్ అంటే అక్కడ జాయింట్లో డ్యామేజ్ రావడం అనేది కూడా జరగచ్చు. అలాంటి పరిస్థితి కనుక ఏర్పడితే, ఈ జాయింట్లో డ్యామేజ్ అనుకుంటే కనుక అటువంటప్పుడు ఈ ఆర్థోస్కోపీ ద్వారా దీన్ని రిపేర్ చేసుకున్నా సక్సెస్ఫుల్గా ఉండదు ఆర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. షోల్డర్ రిప్లేస్మెంట్లో కూడా రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అంటాం. ఇది ఒక స్పెసిఫిక్ టెక్నిక్. ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అండ్ దీని ద్వారా ఇది మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో మాత్రం ఆర్థ్రోస్కోపీతో దాన్ని పూర్తి విధానంగా రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఒక కంప్లీట్ నార్మల్ సీకి దాన్ని మనం తీసుకొని రావచ్చు. సర్జరీ అయిపోయిన దీన్ని రిపేర్ చేసుకున్న తర్వాత ఆ పార్ట్ హీల్ కావడానికి ఇట్ టేక్స్ యూజువల్లీ అబౌట్ 1 to 1.5 months. ఈలోపు మనం పోస్ట్ సర్జరీ ఎక్సర్సైజ్ ఉంటాయన్నమాట. ఫస్ట్ 1-2 weeks కొన్ని ఎక్సర్సైజ్, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్ వీళ్ళు గైడ్ చేస్తారు మా దగ్గర ఉన్న వాళ్ళు అండ్ దే హెల్ప్ యూ రికవర్. అండ్ యూజువలీ అరౌండ్ 4 to 5 weeksలో మంచి రికవరీ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు స్లోగా ఫర్దర్ మూమెంట్స్ ఎన్హాన్స్ చేయడము, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇలాంటి సర్జరీ ద్వారా మనం ఇనిషియల్ స్టేజ్లో ఎస్పెషల్లీ చేయించుకున్నప్పుడు రికవరీ అనేది నియర్ టోటల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 100% రికవరీ అనేది ఉంటుంది అనమాట. కానీ దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అది కూడా ఫాలో చేసుకోవాలి. ఒక్కోసారి 2-3 నెలల వరకు కూడా ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి అండ్ ఎక్కువ కూడా చేసే అవకాశం పడవచ్చు. అండ్ ఎక్కడైతే ఇది డ్యామేజ్ సివియర్గా ఉంటుందో, ఈ టేర్ అనేది సివియర్గా అయిపోయి దాంతోపాటు ఆర్థరైటిస్ అంటే జాయింట్లో డ్యామేజ్ చేంజెస్ వస్తాయో అటువంటి దగ్గర మనం రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ అనే ఒక సర్జరీ చేసుకొని దాన్ని కంప్లీట్గా రికవరీ చేసుకోవచ్చు. సర్జరీ తర్వాత మనం ఎలాంటి కేర్ తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. కేర్ పరంగా చూసుకుంటే ఒకటైతే నేను చెప్పిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ అదొకటి ఉంటుంది. అదే కాకుండా సర్జరీ తర్వాత మీకు ఒక బ్యాగ్ లాంటిది ఇస్తామన్నమాట. చాలా మందిని చూస్తుంటారు ఒక్కోసారి చెయ్యి ఫ్రాక్చర్ అయినా అలాంటప్పుడు. అలాంటి బ్యాగ్ వాడుకోవాలి అండ్ ఈ చెప్పిన ఎక్సర్సైజ్ ఒకటి ఫాలో చేసుకోవాలి. అలాంగ్ విత్ దీస్ ప్రికాషన్స్ అండ్ ఎక్సర్సైజెస్ మనం ఒక కంప్లీట్ రికవరీ అనేది యాంటిసిపేట్ చేయొచ్చు.